శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఈ మధ్యకాలంలో దేవుని యొక్క మాటలు మనందరితో కుటుంబాలతో మాట్లాడుతున్నాడని మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మా సంఘ నిర్మాణ కార్యక్రమాలు చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. నిందల మధ్యలోనే గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. చాలా ఫైనాన్షియల్స్ నీడ్స్ ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. మీ ప్రార్థనలు పెట్టండి, ప్రార్థనలు చేయండి. మా కోసం నిత్యము ప్రార్థనలో ఉంటారనే విశ్వాసంగా నమ్ముతూ ఈరోజు కూడా దైవ వాక్యాన్ని ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతో గొప్ప మాట అండి. ఈ మాటలు చదువుకున్న ప్రతిసారి కూడా నా అంతటా నేను బలం పొందుకుంటూ ఉన్నాను. చాలా స్ట్రెంగ్త్ వచ్చిన వాడిగా నేను ఫీల్ అవుతుంటున్నాను పిల్లరా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం ద్వారా అనేకమైనటువంటి మేళ్లను స్వస్థతలను అనుభవించినటువంటి వారమైన మనము క్రీస్తు కొరకు నిందను బాధను కూడా భరించడము కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి నేర్చుకోవాలి కూడా. విస్తారంగా క్రీస్తు యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి వారమైన మనము ఆయన కొరకు త్యాగం చేయటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో సాతాను చేత ఏర్పరచబడిన వారు కూడా మోసం చేసుకోవడానికి, మోసంలో పడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో ప్రేమ చల్లారిపోయింది ప్రియులారా. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసము లేకుండా లోకానుసారమైనటువంటి క్రియలు చేస్తూ ఆ ప్రయత్నాలతో నడుస్తున్నారు. కాబట్టి అంతేకాదు, పైకి భక్తి కలిగిన వారుగా ఉంటూ ఆ శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చలేని వారుగా జీవిస్తున్నారు. దేవుని కంటే సుఖంగా జీవించడానికి ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటున్నారు. అవును, అయితే మనం దేవుని వైపు చూస్తున్నాం. నిందను, శ్రమను, బాధను ఆయన ఎలా భరించగలిగారో వాటన్నిటినీ చూసి ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఒక పౌలు వలె ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వారికి సాక్షిగా మనము నిలబడుతూ ఉంటున్నాం. కాబట్టి భ్రష్టులైనటువంటి వారికి మన జీవితం ఒక త్యాగముగా కనబడుతోంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాగైతే నలగొట్టబడ్డారో మనము కూడా నిందలతో, బాధలతో, ఇబ్బందులతో, అవమానాల మధ్యలతో మనము ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా కూడా మనం ఎవరంట? ధన్యులము. 12వ వచనంలో అన్నాడు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమవుతుంది అంటున్నాడు. అట్టి కృప మనందరికీ కూడా దయచేయబడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా సంతోషం నాయన. ఈ మాటలు వింటున్నప్పుడల్లా కూడా, ధ్యానించినప్పుడల్లా కూడా మా జీవితంలో ఒక నూతన బలము, నూతన శక్తి మాలో నింపుతోంది. మేము నూతన వ్యక్తులుగా మార్చబడుతూ ఉంటున్నాం నాయన. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా జీవితాల్లో అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, అట్టిది ఏదైనా కూడా వచ్చినా కూడా వాటిని భరించే శక్తిని మీరు దయచేసి ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.